స్టాప్. నేను విలేజ్ నుంచి వచ్చాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు ప్రాపర్ ఇంగ్లీష్ రాదు, చైల్డ్హుడ్ సరిగా లేదు, నేను మంచి స్కూల్లో చదువుకుని ఉంటే, మంచి కాలేజ్లో చదువుకొని ఉంటే మంచిగా సెటిల్ అయ్యేవాడిని, నన్ను అబ్రాడ్ పంపించే స్తోమత నా పేరెంట్స్కి ఉంటే నేను సక్సెస్ అయ్యేవాడిని. ఇవన్నీ జస్ట్ స్టాప్. సక్సెస్ అవ్వకపోతే కెరియర్లో వాళ్ళే మొత్తం బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు నిజంగా ఒక కెరియర్లో సక్సెస్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి అంటే ఇవి కొంచెమే రోల్ ప్లే చేస్తాయి. బట్ వాట్ అబౌట్ యువర్ రోల్? నువ్వు నీ లైఫ్ని ఇగ్నోర్ చేసుకుంటా, ప్రాపర్ గైడెన్స్తో వెళ్ళకుండా, ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టకుండా నేను కెరియర్లో సక్సెస్ అవ్వలేదు, నా ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ మంచి స్కూల్లో వేశారు, వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు అనేది ఎంతవరకు కరెక్ట్? ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ బాగుండాలి అని ఎంతో ఎఫర్ట్స్ పెడతారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ హౌ యూ టేక్ యువర్ లైఫ్. సో స్టాప్ బ్లేమింగ్ యువర్ పేరెంట్స్ ఫర్ యువర్ మిస్టేక్స్. బట్ కెరియర్ ఇప్పటికే నువ్వు బ్లేమ్ చేసేసి నీ కెరియర్ ఇక్కడే ఆగిపోలేదు. ఒకళ్ళు 20sలో సక్సెస్ అవుతారు, ఒకళ్ళు 30sలో సక్సెస్ అవుతారు, ఒకళ్ళు 40sతో సక్సెస్ అవుతారు. సో టైం వేస్ట్ చేయకండి బ్లేమ్ చేయటంలో. ఇప్పటికైనా నీ కెరియర్ సక్సెస్ అవ్వలేదా, నీ స్టడీస్ నీకు యూస్ఫుల్ అవ్వలేదా, నువ్వు దేంట్లో నీ టాలెంట్ ఉందో అది యూస్ చేసుకొని బిజినెస్ పెట్టాలా, ఏది పెడితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకొని నీ కెరియర్ ఇప్పటికీ స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రైజింగ్ రైట్, రియల్ టాక్, రియల్ గ్రోత్.